మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. మెడికో ఫస్ట్ ఇయర్ విద్యార్థికి గోడ కుర్చీ వేయించి తాము ఇచ్చిన టాస్క్ చేయలేదని ముగ్గురు సీనియర్లు లెదర్ బెల్ట్ తో దాడి చేయడం సంచలనంగా మారింది. అలాగే జూనియర్ స్టూడెంట్ ఫోన్ నుంచి ఫోటోలు వీడియోలు షేర్ చేసుకుని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. గత నెల 25న జరిగిన ఈ ఘటనపై నాగర్ కర్నూలు పిఎస్ లో బాధిత విద్యార్థి దీపక్ శర్మ ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక నిందితులైన ముగ్గురు సీనియర్ విద్యార్థులకు కళాశాల ఫ్యాకల్టీ మద్దతు ఇస్తున్నట్లు జూనియర్లు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో యాంటీ ర్యాగింగ్ కమిటీ కాసేపట్లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రహీం ఫోన్ లో అందిస్తారు. రహీం, నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. మెడికో ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సీనియర్లు వేధించారంటూ కూడా విద్యార్థి పిఎస్ లో ఫిర్యాదు చేయడం కూడా కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రహీం ఫోన్ లో అందిస్తారు. రహీం, నవ్య, గుడ్ ఆఫ్టర్నూన్ నవ్య. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే సీనియర్స్ ఈ నెల మార్చి నెల 20వ తేదీన జూనియర్స్ కి వాళ్ళకు కొంచెం ఏదైతే కొన్ని వర్క్ ఇచ్చారో దానికి సంబంధించింది వాళ్ళు చేయలేదన్నట్టు ఏదైతే బెల్ట్ తో కొట్టడం కావచ్చు, ఇలాంటి పనులు సీనియర్స్ చేశారు. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ అనేది కామన్ గా జరుగుతుంటది, మనం చూస్తుంటాము. అదే రీతిలో ఆ ర్యాగింగ్ హద్దులు మీరి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిందని చెప్పవచ్చు. మొదటి సంవత్సరం విద్యార్థికి గోడ కుర్చీ వేయించి తాము ఇచ్చిన టాస్క్ చేయలేదని లేదర్ బెల్ట్ తో దాడి చేసిన ముగ్గురు సీనియర్లు నాగర్ కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజ్ లో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫోన్ లో నుండి ఫోటోస్, అంటే ఏదైతే వాళ్ళ పర్సనల్ ఫోటోలు కావచ్చు, అవి సీనియర్స్ వేయించుకొని వాళ్ళకు బ్లాక్ మెయిల్ కూడా చేయడం జరిగింది. ముగ్గురు సీనియర్లపై నాగర్ కర్నూలు పిఎస్ లో ఫిర్యాదు కూడా దీపక్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు కూడా చేశారు. వివిధ సెక్షన్ల కింద మనం ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూస్తున్నాము. వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసు కూడా నమోదు చేశారు నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ లో. అంతేకాకుండా ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు, ఏదైతే జూనియర్ కి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఏదైతే కాలేజ్ యాజమాన్యము యాంటీ ర్యాగింగ్ కమిటీ వేయనున్నారు. సీనియర్ వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది నవ్య. రైట్ రహీం, థ్యాంక్ యూ. లో ఒక ర్యాగింగ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. అది నాగర్ కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో ఈ నెల 25th నాడు ఒక ముగ్గురు సీనియర్ విద్యార్థులు ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసినట్టు దాని సారాంశం. ఇంకా అంతకంటే ఎక్కువ వివరాలు కేసు పరిశోధనలో ఉన్నది. అది ర్యాగింగ్ అనేది కాగ్నిజిబుల్ అఫెన్స్, దాని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. కాబట్టి గతంలో మనము మెడికల్ కాలేజ్ చాలాసార్లు విజిట్ చేసి ఈ అవేర్నెస్ చెప్పడము, ర్యాగింగ్ అనేది నేరమని చెప్పడం, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది, దానికి ఒక బాధ్యత ఉంది. ఆ కమిటీ రికమెండేషన్ ప్రకారమే వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేశారు. మా కాలేజ్లో ర్యాగింగ్ అనేది జరిగింది. అంటే ఫస్ట్ ఇయర్ అబ్బాయి దీపక్ శర్మ అనే అబ్బాయిని ముగ్గురు సీనియర్ స్టూడెంట్స్ ర్యాగ్ చేశారు. అది ఆ ఇన్సిడెంట్స్ సేమ్ డే మా ప్రిన్సిపల్ మేడంకి తెలిసిన వెంటనే మేడం అడిషనల్ ఎస్పీ గారితో మాట్లాడారు, రామేశ్వర్ గారితో. వాళ్ళు వెంటనే స్పందించి ఎస్ఐ గారిని పంపించారు.
ఎస్ఐ గారు వచ్చి హాస్టల్స్ అన్నీ విజిట్ చేసి వెళ్ళారు. స్టూడెంట్స్ని మా బాయ్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ వెంకటరమణ గారు, డాక్టర్ దినకర్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫార్మకాలజీ, వీళ్ళిద్దరూ ఆ ర్యాగింగ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరు చేశారో, చేయించుకున్న ఈ స్టూడెంట్ హూ సఫర్డ్ ఇన్ దట్ ర్యాగింగ్ అంటే దీపక్ శర్మ అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. మెడికల్ కాలేజ్లో ఒక ర్యాగింగ్. ఇక సంక్షేమ పథకాల అమల్లో